Good evening, friends. Today we are going to learn about most important topic called as sarcoidosis. Okay, sarcoidosis. Sarcoidosis ఏంటిదంటే immune mediated widespread. Okay, widespread అంటే various tissues are involved. Various tissues లో మనకి నాన్ కేసియేటింగ్ గ్రాన్యులోమా ఫార్మేషన్ చేయడమే సార్కోయిడోసిస్. ఓకే, నాన్ కేషియేటింగ్ గ్రాన్యులోమా. సో గ్రాన్యులోమాస్ గురించి మాట్లాడితే మనం ఫస్ట్ మ్యాక్రోఫేజెస్ గురించి మాట్లాడుకోవాలి. మ్యాక్రోఫేజెస్ అండ్ టీ సెల్స్. ఓకే, నాన్ కేషియేటింగ్ గ్రాన్యులోమాస్, మ్యాక్రోఫేజెస్ అండ్ టీ సెల్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ టీ సెల్స్ గురించి వచ్చినాం కాబట్టి టీ సెల్స్ బ్రాంకియల్ ఆల్వియోలర్ లావాజ్ బిఏఎల్లో మనకి CD4/CD8 టీ సెల్స్ వాల్యూ రేషియో ఎక్కువ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ ఏంటిదంటే ఇంక్రీజ్ ACE యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. ఇది లంగ్లోనే ఉంటుంది. ఇంక్రీజ్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్ లంగ్. నెక్స్ట్ థర్డ్ది కిడ్నీలో ఇంక్రీజ్ 1-alpha హైడ్రాక్సిలేస్. కాబట్టి ఇంక్రీజ్ విటమిన్ డి యాక్టివ్ ప్రొడక్షన్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ దిస్ ఆల్ ఆర్ డ్యూ టు non-caseating granulomas. These are due to non-caseating granulomas occurring in various tissue, widespread immune involvement. Next, most common, it is sarcoidosis is seen in black population. Black population దాంట్లో కూడా females are most common than males. Okay, black females are most common for sarcoidosis. నెక్స్ట్ దీంట్లో మనకి ఫీచర్స్ అనేవి చూసుకుంటే మనకి ఈ నాన్ కేసియేటింగ్ గ్రాన్యులోమాలో మనకి షామన్ బాడీస్, ఆస్ట్రాయిడ్ బాడీస్ అనేది కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ బై మోస్ట్లీ sarcoidosis patients are asymptomatic. Mostly these are asymptomatic. మనం ఒక నిమోనిక్ తీసుకుందాం. వాట్ ఈస్ ద నిమోనిక్ ఫర్ సార్కోయిడోసిస్? ఓకే, నిమోనిక్ ఫర్ సార్కోయిడోసిస్ వచ్చేసరికి S ఫర్ షామన్ బాడీస్, A ఫర్ ఆస్ట్రాయిడ్ బాడీస్. ఇవి రెండు మనకి నాన్ కేసియేటింగ్ గ్రాన్యులోమాలో ఉంటుంది. ఓకే, సెకండ్ వన్. ఇంకోటి R, రిమటోయిడ్ ఆర్థరైటిస్ లైక్ ఆర్థరోపతి, COIDS, సార్కాయిడ్స్. S ఫర్ కాల్షియం అనేది పెరుగుతుంది డ్యూ టు ఇంక్రీజ్ విటమిన్ డి. డి వచ్చేసరికి ఇంక్రీజ్ విటమిన్ డి డ్యూ టు ఇంక్రీజ్ 1-alpha హైడ్రాక్సిలేస్. ఓకే, నెక్స్ట్ ఆక్యులర్ కాజెస్ యూవిఐటిస్. ఆక్యులర్లో యూవిఐటిస్. దాంట్లో ఇంటర్స్టీషియల్ ఫైబ్రోసిస్. It is a restrictive lung disease. నెక్స్ట్ స్కిన్ దగ్గరకు వచ్చేసరికి 2 ఫీచర్స్ ఉంటాయి. ఏంటిదంటే ల్యూపస్ పర్నియో అండ్ ఎరిథిమా నోడోజమ్. ల్యూపస్ పర్నియో అంటే
మనం గూగుల్లో కొట్టుకొని ఈ ఫోటోని చూడాలి. ఇక్కడ ఎట్లుంటుందంటే రెడ్ కలర్లో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ lupus pernio erythema nodosum. ఓకే, lupus pernio and erythema nodosum. ఫస్ట్ మనం ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మనం రెండు పార్ట్స్ లెక్క చూసుకోవచ్చు. ఎట్లా అంటే సారీ ఓకే, ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్ ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్ ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్ దగ్గరికి వచ్చేసరికి మనం చెస్ట్ ఎక్స్రే చూస్తే నార్మల్ అనేది మనకి ఇట్లా కనబడితే గలంగా ఇది మనకి ఎట్లయిపోతుందంటే ఇక్కడ చూసుకుంటే మనకు బ్లూ కలర్లో ఎలా కనబడుతుందో నేను చూపెడతాను. మ్యాక్సిమం హైలర్ అండ్ మిడిల్ లోబ్స్. మిడిల్ లోబ్స్ ఆర్ ఇన్వాల్వ్ ద మోస్ట్. And reticular opacities. So on chest x-ray మనకి ఎలా కనబడతాయి? bilateral hilar lymph node adenopathy ప్లస్ సెకండ్ ఏంటి, కోర్స్ రెటిక్యులర్ opacities. Okay, bilateral lymph node adenopathy and coarse reticular opacities on chest x-ray. This is the most important features, bilateral reticular opacity. And next, on CT scan of lung, chest x-ray చూస్తే మనకి ఇప్పుడు ఇది బాడీలో ఇది లంగ్ ఏదైతే ఉంటుందో మనకి మీడియాస్టినల్ రీజియన్ ఒకటి, హైలర్ రీజియన్ ఒకటి. మీడియాస్టినల్ అండ్ హైలర్, bilateral hilar and mediastinal lymph node adenopathy అనేది కనబడుతుంది. ఎక్స్టెన్సివ్ మీడియాస్టినల్ అండ్ bilateral hilar lymphadenopathy అనేది కనబడుతుంది. నెక్స్ట్ అసోసియేషన్స్ టు సార్కోయిడోసిస్. ఏంటిది? మోస్ట్ కామన్ nerve involved in sarcoidosis. ఏంటిది? 7th cranial nerve which causes Bell's palsy. నెక్స్ట్ సార్కోయిడోసిస్ వల్ల మనకి నాన్ కేసియేటింగ్ గ్రాన్యులోమాస్ ఏదైతే ఉంటుందో అది మనకి ప్యారోటిడ్ గ్లాండ్లో అయితే ఇప్పుడు మనకి కాజెస్ పెయిన్లెస్ parotid swelling due to the non-caseating granulomas in sarcoidosis. Okay, painless parotid enlargement. Therefore, treatment of sarcoidosis ఎట్లా చేస్తాం మనం? ఇట్ ఈస్ అన్ ఇమ్యూన్ మీడియేటెడ్ కండిషన్ కదా, అండ్ ఇక్కడ టీ సెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అండ్ మ్యాక్రోఫేజ్ ఫంక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ సైటోకైన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వీటన్నిటిని మనం తక్కువ చేయాలంటే ఓన్లీ వెన్ సిమ్టోమాటిక్ ఉన్నప్పుడు మనం ఏమి ఇవ్వచ్చు?
Glucocorticoids. Glucocorticoids are treatment of choice for sarcoidosis. ఇది ఏం చేస్తుందంటే మనకి డిక్రీస్ గ్రాన్యులోమా ఫార్మేషన్, ఓకే, డిక్రీస్ T cell activation, decrease macrophage function, decrease cytokine production, and it decreases inflammation. Okay, a small recap for the sarcoidosis. What is meant by sarcoidosis? Immune-mediated widespread non-caseating granulomas in the various tissues is called as sarcoidosis. ఇక్కడ macrophages and T cells are mostly involved. ఇక్కడ T cells అనేది చూసుకుంటే bronchial alveolar lavage, BAL లో చూసుకుంటే CD4 T cells by CD8 T cells ఎక్కువ ఉంటుంది రేషియో. నెక్స్ట్ ACE, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్ లంగ్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కిడ్నీస్లో 1-alpha hydroxylase ఎంజైమ్ అనేది పెరగడం వల్ల విటమిన్ డి సింథసిస్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ఇన్ ద బ్లాక్ పాపులేషన్. అండ్ నాన్ కేసెటింగ్ గ్రాన్యులోమాస్లో మనం చూసుకుంటే షామన్ బాడీస్ అండ్ ఆస్ట్రోమా బాడీస్ అనేది ఉంటాయి. మోస్ట్లీ సార్కోయిడోసిస్ ఈస్ సిమ్టమాటిక్. మనం ఒకటి నిమోనిక్ అనేది సెట్ చేసుకున్నాం. నిమోనిక్ ఫర్ సార్కోయిడోసిస్ ఏంటిదంటే సార్కాయిడ్స్ అని పెట్టుకున్నాము. ఇది షామన్ బాడీస్ అండ్ ఆస్ట్రాయిడ్ బాడీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద నాన్ కేసెటింగ్ గ్రాన్యులోమాస్. RA అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లైక్ ఆర్థరోపతి. నెక్స్ట్ డ్యూ టు ఇంక్రీస్ విటమిన్ డి సింథసిస్ మనకి కాల్షియం లెవెల్స్ ఇన్ ద బాడీ అనేది పెరుగుతుంది. అండ్ ఆక్యులార్లో యూవిఐటిస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్ ఇన్ లంగ్స్. ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్ ఇన్ లంగ్స్ అంటే మనకి చెస్ట్ ఎక్స్రే తీసినప్పుడు బైలెటరల్ హైలర్ లింఫోడెనోపతి అండ్ బైలెటరల్ రెటికులర్ ఒపెసిటీస్ అనేది కనబడుతుంది, కోర్స్ రెటికులర్ ఒపెసిటీస్. అండ్ ఇంక్రీస్ విటమిన్ డి ప్రొడక్షన్ డ్యూ టు ఇంక్రీస్ 1-alpha hydroxylase. అండ్ స్కిన్ ఫీచర్స్ దగ్గర చూసేసరికి ల్యూపస్ పర్నియో ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ ఎరిథమా నోడజం. ఇది అయిపోయిన తర్వాత సిటీ స్కానింగ్ అనేది చూస్తే మనకి బైలేటరల్ హైలార్ లింఫాడినోపతి అండ్ మీడియాస్టినల్ లింఫాడినోపతి విచ్ ఇస్ ఎక్స్టెన్సివ్. నెక్స్ట్ అసోసియేషన్స్ చూసుకుంటే మనకి 7th గ్రేడ్ నర్వ్ ఉంటుంది. ఇక్కడ మనకి బెల్స్ పాల్సీ వస్తుంది. పారాటిడ్ గ్లాండ్లో నాన్ కేసెస్ గ్రాన్యులోమాస్ జరగడం వల్ల మనకి పెయిన్లెస్ పారాటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ అనేది కనబడుతుంది. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సార్కోయిడోసిస్ ఈస్ ఓన్లీ వన్ సిమ్టమాటిక్ మనం గ్లూకోకార్టికాయిడ్స్ ఇచ్చుకుంటే చాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. హ్యాపీ లర్నింగ్.